తక్కువ స్క్రీన్ ప్లే ఉంది బట్ ఇట్ ఇస్ వెరీ గుడ్. ఎంత ఉందో అంత చాలా ఎప్పటి నుంచో. సో ప్రీమియర్ ఎలా అయినా చూద్దాం. ఇట్స్ వెరీ నైస్, వర్త్ వాచింగ్ ఫర్ హిస్ యాక్టింగ్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అవి గాని ఎలా ఇంకా చాలు. సినిమా బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ గారు బాగుంది, రియలిస్టిక్ గా ఉండింది. ఓకే రియలిస్టిక్ బాగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంతా ఏఆర్ రెహమాన్ బాగుంది. మూవీ చాలా లాగ్ ఉందంట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. సో జాన్వీ గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆమె క్యారెక్టర్ కూడా చాలా షార్ట్ బట్ బాగుంది. చిక్రీ చిక్రీ సాంగ్ వస్తుంది. 5 out of 3.5. ఓవరాల్ గా హిట్ పడినట్టు I don't know, not clear. అసలు ఎక్స్పెక్ట్ చేయము ఇంత డిఫరెన్స్. చాలా బాగుంది, నచ్చుతుంది అందరికి. కొంచెం మంచిగా చూడాలి, జడ్జ్ చేయొద్దు. నైస్ మ్యూజిక్, మంచి మూవీ కావచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ ఏంది రామ్ చరణ్ గారి బాడీ ఆ స్టైల్ ఎలా అనిపించింది? బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటమ్మా? 6 కొట్టిన షాట్, రైల్వే స్టేషన్. ఓకే, పర్సనల్ గా కనెక్ట్ అయిందా? అంటే ఏమైనా మోటివేషన్ అయ్యారా పెద్ద చూసి? ఓవరాల్ హిట్ సినిమానా? హిట్. కొంతమంది బోర్ కొడుతుంది అంటున్నారు. బానే ఉంది. బాగుంది, మళ్ళీ చూస్తారా? It is more than beyond my expectations అని చెప్పొచ్చు. ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది? చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే లైక్ మీరు చూస్తే ఇంకా మీకు బాగా నచ్చుతుంది. అంటే చాలా మంది బుచ్చిబాబు గారి మీద డౌట్ పడ్డారు, పెద్ద హీరోనే హ్యాండిల్ చేయలేకపోతాడేమో అని. లేదు లేదు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. జాన్వి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? డాన్స్ మూవ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే బయట హిట్, బట్ లోపల వీడియో డాన్స్ మీకు తెలిసిందే కదా. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ గా ఎంతవరకు కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను? కలెక్షన్ గురించి నాకు తెలీదు, బట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ మూవీ. మ్యూజిక్ చాలా బాగుంది, డాన్స్ కూడా, స్టెప్స్, ప్రతి సాంగ్ లో కూడా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డాన్స్, స్టెప్స్ అంటే చాలా బాగుంది అండి. డైరెక్షన్, మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా ఉంది. అల్టిమేట్లీ సూపర్ ఉంది. అంటే మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ గా మూవీ చూస్తే మీకు బోర్ అనిపించదు. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు ఆ మూవీలో, అంత బోర్ అనిపించదు. చాలా బాగుంది అండి. డైరెక్షన్ సూపర్ ఉంది అసలు. చాలా అంటే ఆ స్టోరీ రైటింగ్ దగ్గర నుంచి అన్ని చాలా డిఫరెంట్ థింకింగ్. అంటే మూవీస్ వస్తున్నాయి కానీ గేమింగ్ టైప్ ఆఫ్ మూవీస్ చాలా తక్కువ. దాన్ని బుచ్చిబాబు గారు డిఫరెంట్ వేలో ఆలోచించి ఇలా తీసుకొచ్చారండి. చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్ సినిమా హిట్ అంటారా మేడం? రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10. బాగుందండి, సినిమా బాగుంది. ఏం నచ్చింది? హైలైట్ పాయింట్? గేమ్స్ బాగున్నాయి, పిల్లలకి స్పోర్టివ్ గా తీసుకుంటారు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయినారు, ఏమన్నా లాగ్ అంతేం లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ లాగా బాగానే ఉంది సినిమా. అంటే బుచ్చిబాబు గారు 10 years రాసుకుందని కదా అని చెప్పారు కదా, కష్టం ఏమైనా అనిపించిందా మీకు సినిమాలో? ఆయన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, బట్ కొన్ని సీన్స్ మార్చాలి. మార్చేసారా? కొన్ని సీన్స్ మార్చాలి. ఏం మార్చాలి? లాస్ట్ కొన్ని సీన్స్ నచ్చలేదా? ఏం నచ్చలేదు నీకు? అలా కాల్ తీసాడు అని నచ్చలేదు. అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సో జాన్వీ కపూర్ గారి గురించి ఏం చెప్తారు? అన్ని బాగా చేస్తారు, బాగా యాక్టింగ్ చేస్తారు, బట్ తక్కువ సీన్స్. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ పాయింట్స్? క్రికెట్ సీన్ బాగుంది. సో అంటే 3 sports చూపెట్టారు కదా, మీకు ఎక్కువగా ఏం నచ్చింది? క్రికెట్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? చిక్రీ బాగుంది, డాన్స్ బాగా చేశారు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో, ఎందుకంటే లాస్ట్ సీన్ వల్లే అది ఒకటే ఉంది, బాగుంటుంది. అది ఒకటి మార్చేస్తే సినిమా బాగుంటుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో చెప్పండి? ఏం నచ్చాయి? సాంగ్స్ నచ్చాయా లేదా బాగుంది, ఫైటింగ్ బాగుంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ బాడీ ఎలా ఉంది? బాగుంది.